లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ఉండడంతో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్ అరెస్టు ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. లగచర్ల కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందంటూ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పాత్రను అంగీకరించారని ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్లో అవకతవకల వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ అంశంపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. దీంతో ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. అయితే లేఖ రాసి 15 రోజులైనా గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రాలేదు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, గవర్నర్ అందరూ ఢిల్లీకి వెళ్లి వారి ముఖ్య నేతలతో చర్చించి వచ్చారు. గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు కారణంగానే బీఆర్ఎస్, బీజేపీ పెద్దల ద్వారా గవర్నర్పై ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టర్పై దాడి కేసులో అనుమతి అవసరం లేదు. కేవలం స్పీకర్కు సమాచారం ఇస్తే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తన అరెస్టు వార్తలపై కేటీఆర్ ఈరోజు ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. తనను ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డి ఇరికించి అరెస్టు చేస్తాడని ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని అన్నారు. రేవంత్ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.